అవుతుందంట దీర్ఘాయువు, ఉన్నతమైన దీర్ఘాయువు. దేహం ఉండడం గొప్పతనం కాదు, దేహం ఉంటే గొప్పతనం అనుకుంటాం. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసేద్దాం పద. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎట్టుంటారా? దేహంలో ఎన్ని జబ్బులు, ఎన్ని రోగాలు, ఎన్ని బలహీనతలు. ఏమైందమ్మా నువ్వు అంతా బాగానే ఉండవు, ఎందుకు ఈ హాస్పిటల్ పండుకున్నావు, లేచిపో అంటే ఏమంటారు వాళ్ళు? అయ్యా నేను చూసే పైన బాగానే ఉన్నాను అయ్యా, లోపలంతా థైరాయిడ్, లోపలంతా బీపీలు, లోపలంతా షుగర్లు, లోపల లివర్లు చెడిపోయి ఉన్నాయి, కిడ్నీలు చెడిపోయి ఉన్నాయి, పేగులు చెడిపోయి ఉన్నాయి, అన్నీ చెడిపోయి ఉన్నాయి కదా. దీన్ని బట్టి తొలగిపోతాం. కానీ ఈ దేహానికి దేవుడు ఏమిస్తున్నాడు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగు, నీవు జీవించు సంవత్సరములు అధికమునగును, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దేహానికి కావాల్సినట్టు ఆయుష్ను, జీవాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి దేహంతో మనం బ్రతుకుతున్నామంటే దానికి తగినటువంటి ఆరోగ్యకరమైన జీవన శైలితో కూడుకున్న బ్రతుకును కూడా దేవుడు మనకు ఇస్తున్నాడు. అందుకని రెండు విషయాలు చెప్పాం. మొట్టమొదటి దేవుని వల్ల మనం పొందుకున్నది ఏంటి? దేహం. రెండోది దీర్ఘాయువు. ఆ దేహము ఆయుష్తో పొందుకో. మనం ఇంకా పోయి ఈ దేహం ఏడో ఐసీలలో కానీ హాస్పిటల్లో కానీ ఇంకొక దగ్గర దేవుడు పండబెట్టల. మంచి ఆయుష్ ఇచ్చాడు, కష్టపడడానికి శక్తి ఇస్తున్నాడు, ప్రయాసపడడానికి బలం ఇస్తున్నాడు, తినడానికి ఆహారం ఇస్తున్నాడు, అన్ని పని చేసుకోవడానికి అన్నిటిని దేవుడు మనం బలపరుస్తున్నాడు. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలను. ఈ దేవుడు నన్ను బలపరచుటకు నన్ను బలహీనునిగా కాదు, ఈరోజు నన్ను బలవంతుడిగా పెట్టాడు. నన్ను బలవంతుడిగా పెట్టిన దేవుని కొరకు నేను బలమైన కార్యాలు నేను చేస్తాను. దేవుడు మన దేహంలో బలమైన శక్తి ఇచ్చాడంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆ శక్తిని మన కోసం కాదు వినియోగించుకోవటం. దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన బలాన్ని మనం ఏం చేయాలి? ప్రభు కొరకు వినియోగించుకోవాలి, ప్రభు కొరకు ఉపయోగించాలి. ప్రతిరోజు ఉదయాన్నే లేచి రాత్రి అంతా మాకు ఆయుష్ ఇచ్చావు ప్రభా, నీకు వందనాలను ఉదయకాలం లేచి ప్రభుని ప్రార్థించాలి. ప్రతిదినం తినేటప్పుడు, తాగేటప్పుడు ప్రతిది కూడా మన దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. రాత్రి మనం ఇంటికి వచ్చి పండుకునేటప్పుడు ప్రభా ఉదయకాలం అంతట్లో కూడా నేను ఎక్కడెక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ నా పనులు అంతా నువ్వు నా తోడున్నావు, దీన్ని బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి నేను తిరిగి పడుకోబోతున్నా, నీ సన్నిధి నాకు తోడు. అన్ని దేవుని ప్రతి విషయాల్లో మనకు ఆయుషిస్తున్నాడు కాబట్టి, మనం నడిపిస్తున్నాడు కాబట్టి, మనం బ్రతికిస్తున్నాడు కాబట్టి. మనం ఈరోజు బ్రతుకున్నాము, ఈరోజు ఆయుష్ ఉంది అంటే అది దేవుని వలన అంటుంది. నా వలన నీకు దీర్ఘాయువు కలుగు. మన బిడ్డలకి కానీ మన కుటుంబంలో ఉన్న వారికి కానీ ఆయుష్ ఒక సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరాలకి పోతున్నారు. ఇది 2025 సంవత్సరం ఒక నూతనమైనటువంటి ఆయుష్ను, ఒక నూతనమైన జన్మదినాన్ని మనం చూడగలుగుతున్నాం కదా. కొంతమంది క్యాలెండర్లో చూస్తే చూడండి డేట్లు కొన్ని మేము చూస్తాం. జీవనల్లి ఆ ప్రాంతంలోకి వెళ్తాం. ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు కొన్ని ఫ్లెక్సీలు వేసి ఉంటారు. మేము ప్రతి బుధవారం వెళ్తాం. ప్రతి బుధవారం వెళ్ళినప్పుడు ఒక ఫ్లెక్సీ ఆడేసి ఉంటారు. ఆ వయసు చూసినప్పుడు చిన్న చిన్న వయసులు ఉంటాయి. తాగి చనిపోయిన వాళ్ళు పిల్లలు, 30 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు, 23 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు, ఒక్కొక్క వారం ఒక్కొక్క కొత్త ఫోటోలే కనపడతాయి. ఆడ దేహంలో ఉన్న వాటిని పాడు చేస్తుంది. దేవుడు అయితే మనల్ని ఏం చేస్తాడు? ఆయన కృప చూపించి మనల్ని కాపాడుతున్నాడు. అయితే ఇప్పుడు మనం తినే ఆహారం ఏం పెద్ద గొప్పదేం కాదు. మనం తినే అన్న కూడా మెడిసినే, ప్రతిదీ మెడిసినే. బియ్యం మెడిసినే. నేను అడిగితే బయట పిలుచుకునే గాలి కూడా కలుషితమే, అంతా కలుషితం అయిపోయింది. ఎక్కడ శ్రేష్టమైనది లేదు, ఎక్కడ మంచిది లేదు. తినే గాలి మొదలుకొని, తాగే నీళ్ళు మొదలుకొని, తినే ఆహారం, ఫ్రూట్స్, మనం అనుకుంటాం కూరగాయలు మంచిది అనుకుంటాం. ఆ కూరగాయలు కూడా ముందేసి పండించారు. ప్రతిదీ కూడా కెమికల్. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు, బ్రతికిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. దీన్ని బట్టి మన దేవుణ్ణి స్తుతించాలి. నెంబర్ 3, మూడవది చూడండి. మూడవ మాట అదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. చాలు. 3వదిగా అంటున్నాడు, దేవుని వల్ల మనం పొందుకున్నది ఏంటంటే, దేవుని వల్ల మనము ప్రేమ పొందుకుంటున్నాం. 3 విషయాలు నేను చెప్తూ వచ్చాను. దేవుని వల్ల మనం పొందుకున్నవి ఏంటంటే, నెంబర్ 1, ఆయన వల్ల మన దేహం, అంటే ఈరోజు ఇదిగా నా చెయ్యి, నా ఒళ్ళు, నా కన్ను, నా ముక్కు అని చెప్పుకోగలుగుతున్నాం. అంటే మన మాట కూడా ఉంది. సచినుడు చెప్పగలుగుతాడలే, మనం బ్రతికిలో చెప్పగలుగుతున్నాం. ఈరోజు ఆ శక్తిని ఇచ్చినాడు మన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన వల్ల మనం ఏం పొందుకున్నాం? రెండవదిగా దీర్ఘాయుష్యం పొందుకున్నాం. అంటే మన సంవత్సరాన్ని అధికం చేసుకుంటున్నాం. ఒక్కొక్క రోజు మనం బ్రతుకుతున్నామంటే ఆయన వలనే, ఆయన దయ వలనే, ఆయన యొక్క ఉన్నతమైన కృప వలనే, ఆయన ప్రేమ వలనే. 3వదిగా అంటున్నాడు, ఆయన వలన మనం ప్రేమించబడుతున్నాం. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటమ్మా? ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు ఆయన. మనం ప్రేమించటమని కాదు, దేవుడే మనం ప్రేమించి మన కొరకు తన ప్రాణమనే పెట్టాడు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడంట.
దేవుడు మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడు? శాశ్వతమైన ప్రేమ, అగాప ప్రేమ, అవధుల్లేని ప్రేమ, ఎల్లలేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, ఉన్నతమైన ప్రేమ. ఆయన ప్రేమను చూసుకుంటే చాలా ఉంటాయి పరిశుద్ధ గ్రంథంలో. ఎంత గొప్ప ప్రేమ! తప్పిపోయిన కుమారుడి మీద తిరిగి వచ్చినప్పుడు చూపించే ఉన్నతమైనటువంటి ప్రేమ. నష్టపోయినా, పాడైపోయినా, చెడిపోయినా ప్రతిదాని మీద చూపించిన ప్రేమ. దారిలో దొంగల చేతులు జిక్కి కొట్టబడి కొనవూపురతో పడిపోయి బట్ట లేకుండా పడిపోయిన ఆ శంకర వెళ్ళి చూపించినటువంటి ప్రేమ. పడిపోయిన స్థితిలో ప్రేమించాడు, నిలబడుతున్న స్థితిలో ప్రేమించాడు. ఒకటి, దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తాడనంటే మనం చెప్తాం అన్నీ ఉన్నప్పుడు కాదు. దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రేమిస్తుంటాడు. మనుషులు ఒక సందర్భాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తారు, పరిస్థితులను బట్టి మనం ప్రేమిస్తారు. కానీ మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తు మన స్థితిగతులను బట్టి కాదు, ఆయనకున్నటువంటి స్వభావాన్ని బట్టి. ఏ స్వభావం అయింది? యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి. ఆయనకి ఏమిటంట? యేసు ప్రభు ఆయనలో ప్రేమ స్వరూపి. అంటే ప్రేమలో ఏముండదు? వేరేది ఉండదు కదా. ప్రేమలో ద్వేషం ఉండదు కదా. చీకట్లో వెలుగు ఉంటుందా? వెలుగులో చీకట్లో ఉంటుందా? ఉండదు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయనకి ద్వేషించడం తెలియదు, అసహించుకోవడం తెలియదు, మనుషులు నెట్టివేయడం తెలియదు, త్రోసివేయడం తెలియదు, ఎసరించుకోవడం తెలియదు. ఆయనకు ఒకటే తెలుసు, మనిషిని ప్రేమించటం. ఎంత ఘోర పాపినైనా ప్రేమించుటకు ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. అంత ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజుల్లో గుడ్ ఫ్రైడే మనం రేపు చేయబోతున్నాం. ఎందుకు? దేనికి? లోకం కొరకు ఆయన ప్రాణమే పెట్టాడు. ఏం లోకంలో డబ్బుల్లో ఉన్న కొరక, నీతిమంతుల కొరక, గొప్పవారి కొరక, మంచి పేరున్న కొరక, పరిశుద్ధుల కొరక కాదు. పాపులందరినీ తిరిగి రక్షించుటకై, పాపులందరినీ ఆయన పిలుచుకున్నట్టుకై, పరిశుద్ధులు చేయుటకై, పరిపూర్ణులు చేయుటకై. అలాంటి ప్రేమ మీరందరూ కూడా కలిగి ఉండాలి. ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ఉన్నతంగా ఉండండి అని ఆయన ప్రేమను లోకానికి చాటి చెప్పాడు, బోధించాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా ఇతరులను ప్రేమించండి. ఒకరినొకరు మిక్కటమైన ప్రేమతో ప్రేమించుకునండి. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలని. మన ప్రేమలో కపటం ఉండకూడదు, ఏదో వేరేదో ఒక నటన ఉండకూడదు. మన ప్రేమ అంతా ఎట్టుండాలి? యేసుక్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ మనలో ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం ఆయన బిడ్డలం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం. ఆయనలో ఉన్నట్టు ప్రేమ మనలో ఉంది. మనం దేవుడు ఎట్టి ప్రేమతో ప్రేమిస్తున్నాడో మనం కూడా ఇతరులను ప్రతి ఒక్కరిని కూడా అదే ప్రేమతో ప్రేమింపబద్ధులమై ఉన్నాము. నంబర్ 3, 4 చూద్దాం. 4వ చూడము తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మాకు బహు ప్రియులై ఉంటివి గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉన్నాము. మరొకసారి చదువమ్మా. 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అవునమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది, మా వలన కలిగినది కాదు, దేవుని వలన కలిగినది. చాలా నా వైపు చూడండి. దేవుని వలన కలిగినది, ఉన్నతమైనది, వెలకట్టలేనిది, అద్భుతమైనది ఏదైనా ఉందంటే రక్షణ. దేవుని వల్ల ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. 4 విషయాలు చెప్తూ వచ్చాయి. మొట్టమొదటి, దేవుని వల్ల మనం పొందుకున్నది ఏంటి? నెంబర్ 1 దేహం పొందుకున్నాం. రెండవదిగా దీర్ఘాయువుని అంటే ఆయుష్ను పొందుకుంటాం. అంటే సంవత్సరాలు చూస్తున్నాం. ఈరోజు నా బర్త్డే అని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ఈ బర్త్డే చేసుకోవడానికి ఎవరి దయ? దేవుని దయ. అంటే దేవుని దయ పొందుకున్నాం. ఆయన దయ వలన మనకు ఆయుష్ పెరుగుతుంది. నెంబర్ 3, మూడోది ఏంటంట చెప్పాలి? ఆయన చేత మనం ప్రేమించబడుతున్నాం. మనం ప్రేమించట్లేదు కాదు, ఆయన చెప్పేది గొప్పతనం. ఆయన చేత మనం ప్రేమించబడుతున్నాం. దేవుని వల్ల మనం పొందుకునేది అంటే ఆయన ప్రేమను పొందుకున్నాం. గొప్ప గొప్ప కనికరాలు పొందుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతుంటారు. కొంతమంది మమ్మల్ని గుర్తించాలా, మోదీ మమ్మల్ని గుర్తించాలా, సిద్ధరామయ్య మమ్మల్ని గుర్తించాలా, ఇంకొక గొప్ప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు మమ్మల్ని గుర్తించాలని మనం తహతహలాడుతుంటాం కదా. కానీ యేసు ప్రభు ఏంటి అంటే మనం ఆయన గుర్తించలేకపోయినా, ఆయన గొప్పవాడైనా, ఉన్నతుడైనా, మహోన్నతుడైనా కూడా మనల్ని గుర్తించాడు, మనల్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ఏది చూడట్లేదు, మనల్ని గొప్పతనం చూడట్లే, మంచి క్రియలు చూడట్లే, ఏది చూడట్లే. మనల్ని ఏం చేస్తున్నాడు అంటే తన కుమారులుగా చూస్తున్నాడు. మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మనం పొందుకున్నది ఏంటంటే దేవుని ప్రేమ, మనుషుల ప్రేమ కాదు. మనుషుల ప్రేమ ఇంతలో ఉంటుంది. అందులో పాట కూడా పాడతాం, ప్రేమ యేసుని ప్రేమ, అదే పాట పాడతాం. ఇది ఎవరు కొలవలేనిది అంటే మంచి పాట కూడా పాడతారు. అది అయితే దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ఉన్నతమైన ప్రేమ. మనం ఆయన ప్రేమ ఎలాంటిది అంటే పరలోకమును చేర్చాను, మరణము వరకు నడిపిస్తుంది. మరణము తర్వాత కూడా ఆయన రాజ్యమునకు
చేరుస్తుంది. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమమయుడు మన దేవుడై ఉండటం మన జీవితంలో గొప్ప భాగ్యం. అందుకని మనుషులు మమ్మల్ని ప్రేమించట్లేదే, మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రేమించట్లేదే, మా బిడ్డలు మమ్మల్ని ప్రేమించట్లేదే, మా యొక్క రక్త సంబంధికులు మమ్మల్ని ప్రేమించట్లేదే, మా ఇరుగు పొరుగు వారు మమ్మల్ని ప్రేమించట్లేదే అని మనం బాధపడకూడదు. దేవుడు మనం ప్రేమిస్తున్నాడు, మనం వెళ్ళినప్పుడు సంతోషంగా ఉండాలి. అర్థమైందా? దేవుడు మనం ప్రేమిస్తున్నాడంటే ఇంక మనుషుల ప్రేమ మనకు అర్థం అవసరమే లేదు. కాబట్టి దేవుడే మనం ప్రేమిస్తున్నప్పుడు ఇంక మనుషుల ప్రేమ ఎందుకు అవసరమా? వాళ్ళు మనుషులు ఈరోజు ప్రేమిస్తాడు, రేపు వాడి మీద మనం పోయి వాడి ఇంట్లో 10 రోజులు కూర్చున్నాం అనుకో, వాడికి భారం అయింది అనుకో, వాడు దూషిస్తాడు, చేసేస్తాడు. ఫస్ట్లో ఒకరోజు మన ఇంటికి పోయిందని అనుకున్న చికెను, ఆ రోజు మటను, ఫిష్ 2 రోజులు దామ్ చేసేస్తారు. వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉండు, 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండు, ఏం చేస్తారు? లాస్ట్ పచ్చడి కాడికి వస్తారు. 3వ రోజు మా ఇంట్లో ఏం లేదంటారు. మనుషుల ప్రేమలు అలా ఉంటుంది. కానీ దేవుడి ప్రేమ అలా కాదు. మనం రోజు రోజుకి ఆయన ఎదురుంటే ప్రేమ అధికమైన ప్రేమతో మనం ప్రేమిస్తాడు. ప్రేమ నుంచి ఉప్పొంగే ప్రేమ అయింది. ఆయన ప్రేమ ప్రవాహం అంటుంది వాక్యంలో. పరమగీతంలో చూస్తే మరణం కంట బలమైన ప్రేమ అంట. మన కొరకు ప్రాణం పెట్టేంత బలమైన ప్రేమ ఉంది ఆయనకి. ప్రాణం పెట్టేదానికంటే గొప్పదేముంది చెప్పండి భూమి మీద? ఏం లేదు కదా. అలాంటి మనం ప్రేమించి ఏం చేశాడయ్యా అంటే తన ప్రాణమనే మన కొరకు పెట్టేంత గొప్ప ప్రేమ మనకని దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టే అంత ప్రేమ ఉంటే మన కొరకు ఏమైనా చేయగలుగుతాడు కదా దేవుడు. కాబట్టి మనం ఆ ప్రేమను అర్థం చేసుకుంటే మనం ఏదైనా అడగాలి అని అంటే దేవుని సన్నిధిలో, మనం ఏదైనా పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను బట్టి మాత్రమే మనం అడగాలి. ఆమేన్. ఆయన ప్రేమను బట్టి అడగాలి. ప్రభా నా మీద నీకు ప్రేమ ఉందా లేదంటే అయిపించేవాళ్ళారా మీరంటే నా ప్రేమ ఎంతో ప్రేమ అవసరమైంది, మీకోసం నేను చచ్చిపోయినాను. నేను అసలుకి మీ అమ్మ నీకు కోసం చచ్చిపోద్దా, మీ తండ్రి నీ కోసం చచ్చిపోతాడు, ఎవరు చచ్చిపోరు, నేను నీకోసం చనిపోయినా అంటాడు. అప్పుడు మనం దేవుని దగ్గర అట్టడం. అట్లయితే నీ ప్రేమను బట్టి నా జీవితంలో కార్యములు జరిగించు. నన్ను ప్రేమిస్తున్నావు కదా, నేను కూడా నిన్ను ప్రేమించేటట్లుగా నన్ను మార్చుకో. నా కుటుంబం నిన్ను ప్రేమించేటట్లుగా మార్చుకో. నా బిడ్డలు నిన్ను ప్రేమించేటట్లుగా మార్చుకో. ఎప్పుడు నువ్వు ప్రేమించేది కాదు, నేను కూడా నిన్ను ప్రేమించేటట్లుగా నన్ను మార్చుకో. ఆమేన్. నా మనసుని నీ స్వాధీనంలో తీసుకో, నా కోరికలు నీ స్వాధీనంలో తీసుకో, నా జీవితాన్ని నీ స్వాధీనంలో తీసుకో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నప్పుడు నేను గుర్తెరగకుండా ఉన్నటువంటి ఒక అమ్మాయి వెనక సంవత్సరాల పొడుగుని తిరుగుతూ ఉండి ఆ అమ్మాయి గుర్తు తీసుకుపోతే ఉపయోగం నా ప్రేమకు అర్థం ఉందా? లే. కొంతమంది చెప్తా ఉంటారు నేను ఆ అమ్మాయిని 5 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నా, కానీ ఆ అమ్మాయికి తెలియదు. ఏం ఉపయోగం ఉందా ప్రేమతో? మనసులోనే పెట్టుకోండి. ఆ అమ్మాయి పెళ్ళి అయిపోద్ది. అప్పుడు అంటాడు ఒకప్పుడు అబ్బా ఆ అమ్మాయి నేను ప్రేమించాను కానీ నేను చెప్పుకోలేకపోయినాను. ఉపయోగం లేదు ఆ ప్రేమకి కదా. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామని మనం ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్న ఖచ్చితంగా మనం ఆయన ప్రేమించకుండా మనం పొరపాటును కూడా మనం ఉండలేము. మనం ఆయన ప్రేమించలేకపోతున్నామంటే మనం ఏదో వేరే దాన్ని ప్రేమిస్తున్నామని. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకరిని వేరేవాడిని ప్రేమిస్తుంది. దీన్ని ఈడు అమ్మాయి ఆ అమ్మాయిని ప్రేమించి ఆడికి పోయి ఆ అమ్మాయి వెనక తిరుగుతూ ఉంటాడు. ఏమంటారు సతీష్ అమ్మాయి ఐ లవ్ యూ అని పోయి సతీష్ పోయి ఇచ్చింది అనుకో పువ్వు వాలంటీర్స్ రోజు. ఏమంటుంది అమ్మాయి? సారీ సతీష్, నేను ఆల్రెడీ వేరే అబ్బాయిని నేను ప్రేమించేకి వీలు కాదు. ఒకవేళ ఆ అమ్మాయి ఏమంటుంది? సరేలే నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నిన్ను కూడా ప్రేమిస్తానంటే చేసుకుంటాడా? చేసుకోడా. పొరపాటును కూడా చేసుకోడు. ఒప్పుకోడు మనసు. యేసుప్రభు కూడా అంతే. యేసుప్రభు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్నే ప్రేమించాను. దేవుడు కూడా మనల్ని ఏమనుకుంటాడంటే నేను నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాను, నువ్వు నన్నే ప్రేమించాలంటాడు. లోకాన్ని ప్రేమించమంటాడా? డబ్బును ప్రేమించమంటాడా? ధనాన్ని ప్రేమించమంటాడు? సంపదను ప్రేమించమంటాడా? అవన్నీ ఏమి ఉండవు అంటాడు. నీతో పాటు ఎల్లప్పుడు ఉండేది నేనే, యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో పాటు ఉండేది నేనే. నువ్వు సంపాదించుకున్న డబ్బు నీతో ఉండదు, బంధుత్వం ఉండదు, భార్య ఉండదు, భర్త ఉండదు, బిడ్డలు ఉండరు, ఏ ఉండరు. నా పిల్లలర్హా ఒకటి గుర్తుపెట్టుకో, నేను ప్రేమించే తర్వాత లాస్ట్ ఉండేది నేను ఒక్కనే. ఈ రోజున మనిషి చచ్చిపోయేదాకా కూడా దేవుడి ప్రేమను అర్థం చేసుకోవట్లే. చాలామంది చనిపోయిన తర్వాత అర్థం చేసుకుంటారు. ధనవంతుడు చచ్చిపోయిన తర్వాత తెలుసుకున్నాడట. తండ్రి అయిన అబ్రహాం అన్నాడు. భూమి మీద ఎప్పుడైనా తండ్రి అని పిలిచాడా? పిలవలా. చచ్చిపోయిన తర్వాత తండ్రి అయిన అబ్రహాం అని పిలుస్తున్నాడు. ఆ పిలిపేద భూమి మీద తండ్రి అని పిలుస్తుంటే దేవుడు వెంటనే వస్తాడు, మన దగ్గరకు వస్తాడు. తండ్రి నాకు సహాయం చేయని. భూమి మీద బ్రతికి ఒక ఆయన ప్రార్థన చేశాడు. సాంసోన్ తెలిసి ఎంతమంది తెలుసు? సాంసోన్ బైబిల్లో న్యాయాధిపతుల్లో ఉంటాడు ఆయన. ఆయన దేవుడు ఒక ఉద్దేశం కోసం పుట్టిస్తే ఆ ఉద్దేశం చేయరాని ఆయన అంటే చేస్తా ఏదో ఒక దోషంలో పడిపోతాడు. ఎవరినైతే నువ్వు నాశనం చేయంటే వాళ్ళని ప్రేమిస్తాడు. ఫిలిస్తీన్లు అంతం చేసి నా ప్రజలకు విడుదల తెచ్చి అంటే ఫిలిస్తీన్లు పోయి ప్రేమిస్తాడు. ఆ ఫిలిస్తీన్లో అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ తొడ మీద పోయి పడుకుంటుంటాడు ఎంత చోటికి. లాస్ట్కి ఆమె ఏం చేస్తుంది? ఆయన బలహీనతలు తెలుసుకొని అతన్ని చంపటానికి బలివ్వటానికి బంధిస్తాడు. కానీ పొరపాట్లే ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేస్తాడు. ప్రభా తప్పు అయిపోయింది, నన్ను క్షమిస్తావా? డోంట్ వరీ, నువ్వు నన్ను క్షమించావు అనటానికి నాకేం కావాలి అంటే నాకు బలం కావాలి. తిరిగి ఏం కావాలి? బలం. ఇదిగో దేనికైతే నేను కట్టబడి ఉన్నానో దాన్ని కూల్చే శక్తిని నాకు దయచేయి. ఆమేన్. దేనికైతే కట్టబడి ఉన్నానో, ఇప్పుడు మనం దేనికి కట్టబడి ఉన్నాం? డబ్బు ఆశకి పడి ఉన్నామా?
సంపదలు కట్టబడి ఉన్నామా? ఏటికి కట్టబడి ఉన్నాం? ఏ పరిస్థితులు మనం కట్టబడి ఉన్నాం? ఆ పరిస్థితి మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఇదిగో నువ్వంటే నాకు చాలా ప్రేమ, నువ్వంటే నాకు చాలా ఇష్టమే, కానీ ఏం చేస్తాం? దీన్ని కట్టబడిపోయి ఉండ. దీని నుంచి ఇడిపించుకునే శక్తి నాకు దయచేయి. నువ్వు నాకు కావాలేసయ్యా, నువ్వే నాకు కావాలంతే అని అడగగలిగితే శాంసన్కి ఏమి ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడా లేదా బలం? పోరరై, నీ గుడ్లే పోయింది, నీ జుట్టే పోయింది, అసలు నీకు అది నువ్వు సత్యంతవరకు కూడా తల కత్తిరించుకోకూడదని నేను చెప్పాను. నీ జుట్టే పోయింది, నీ కన్నులే పోయినాయి, ఇంక నీకు ఎందుకు ఇస్తాను నేను బలం అన్నాడా? పిలిచిన పిలుపు గొప్పది కాబట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన పరిస్థితి గొప్పది కాబట్టి, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వెంటనే దేవుడు ఆయన జీవితంలోనికి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఈ రాత్రి వాక్యం పెట్టిన మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన బ్రతుకుల్లో దేవుడు ఆ శక్తిని దయచేయను గాక. చేస్తాడు కూడా, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మన కుమారులు, మన బిడ్డలు కూడా ఏం చేయాలి? ప్రభా, నా బిడ్డలు దేనికి బంధింపబడి ఉన్నారయ్యా, దేనికి కట్టబడి ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నా బిడ్డల్ని విడిపించా. ఎందుకో తెలుసా? నువ్వు నన్నే కాదు ప్రేమించేది, నా బిడ్డలు కూడా నువ్వు ప్రేమిస్తున్నావు కదా. నా బిడ్డలు నువ్వు ప్రేమిస్తుంటే నీ బిడ్డలు నీకు దూరంగా ఉండి తెలియట్లే వాళ్ళకి నువ్వు ప్రేమ. నీ బిడ్డలు తెలియాలంటే, నీ ప్రేమ తెలియాలంటే వారిని విడిపించు, యేసు నామములో విడిపించు అని మనం పలకగలిగితే ఆయన దేవుడు ఏం చేస్తాడు? చదువుతా విడిపిస్తాడు. విడిపించే దేవుడు ఆయన, విడిపించి విమోచించే దేవుడు మన దేవుడు. కాబట్టి 4 విషయాలు చూస్తూ వచ్చాం. మొట్టమొదటి ఏంటి? దేవుని వలన మనం పొందుకున్నది దేహము, దీర్ఘాయువు అనగా దయ వలన దీర్ఘాయువు. 3వదిగా ఆయన ప్రేమను పొందుకున్నాం. 4వదిగా రక్షణ పొందుకున్నాం. ఆయన వలన ఈ రక్షణ మన వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వలన కలిగిన రక్షణ. దేవుని గొప్ప రక్షణ. ఏంటయ్యే రక్షణ అంటే, ఇప్పుడు ఈ రక్షణ విలువ మనకు తెలియదు, కానీ రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి పాపికి ఆ రక్షణ విలువ తెలుస్తుంది. అంటే ఏ వ్యక్తి అయితే క్రీస్తులో రక్షించబడి ఉంటాడో, మారు మనసు పొంది ఉంటాడో, ఆ రక్షణ విలువ తెలుస్తుంది. నశించిపోయే ప్రతి పాపికి ఆ విలువ తెలియదు. అందుకని వెర్రితనంతో ఉంటారంట. నశించే వెర్రితనంతో ఉన్న వారికి వెర్రితనం కనపడద్దట. నశించిపోయే వాళ్ళకి రక్షణ ఎట్లా కనపడద్దట? వెర్రితనంగా కనపడద్ది. కానీ రక్షింపబడుతున్న మనకి దేవుడిచ్చిన రక్షణ అదొక శక్తి. యేసు ప్రభు ఇచ్చిన రక్షణ అంటే సామాన్య విషయం కాదు. ఎంతో గొప్ప రక్షణ ఇచ్చినట్టు మనకు ఆయన శిలువలో మరణించి మనకేమిచ్చాడు? ఆయన శిక్షించబడ్డాడంటే అర్థం ఏంటి? మనకు రక్షణ వచ్చి రావటానికే. అంటే శిక్ష ఎందుకు అంటే, కొంతమంది దూషిస్తుంటారు, ఆయన దైవ దోషం చేశారు, చంపేశారు, 3 మేకలు కొడితే బిక్కులేడు, ఆయనే మనుషులు రక్షిస్తాడు, ఆయన దూషించారు, రాజద్రోహం చేశాడు, దేశద్రోహం చేశాడని ఆయన మరణశిక్ష విధించారంటారు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన అలగొట్టబడ్డాడు, మన దోష శిక్షను బట్టి ఆయన హింసించబడ్డాడు, మనందరి అపరాధములు ఆయన మీద పడ్డాయి. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతున్నది? స్వస్థత కలుగుతున్నది. ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది, అనగా రక్షణ కలుగుతున్నది. ఆయన శిక్షలో ఏముందయ్యా అంటే, మన జీవితాలకి గొప్ప రక్షణ ఉంది. కనుక దేవుని వల్ల మనం పొందుకున్నది ఏంటంటే రక్షణ. ఈ రోజుల్లో ఆ శిలువ మరణం గురించిన కొంతమందికి ఆ యొక్క ఆ పరిస్థితులు కూడా అర్థం కావట్లే. ఆ శిలువను చూస్తే ఏమో అనుకుంటారు. శిలువలో ఏముంది? మన గొప్ప రక్షణ దాగి ఉంది. శిలువలో క్షమాపణ ఉంది, శిలువలో విమోచన ఉంది, శిలువలో నీతి ఉంది, శిలువలో విడుదల ఉంది, శిలువలో నిత్య జీవం ఉంది. ఇవన్నీ శిలువలో దాచిపెట్టాడు దేవుడు. ఆ శిలువలో ఆయన ప్రాణ త్యాగం వల్ల మన జీవితంలో గొప్ప రక్షణ పొందుకున్నాం. ఈరోజు రక్షణ పొందుకున్న ప్రజలు మనం ఏంటి? ఇప్పుడు యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఇప్పుడు క్రీస్తులో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు మనకి ఏ శిక్ష మన మీద లేదు. ఎందుకు లేదు? ఆ శిక్ష అంతా ఆయన తీసేసుకున్నాడు. మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. మన జీవితకాలం అంతా ఈ లోకంలో రక్షణ అనుభవిస్తాం. ఈ రక్షణ పొందుకునే కొరకు శిక్షణలు అనిపించవచ్చు, అవమానాలు పొందొచ్చు, నిందలు పొందొచ్చు, శ్రమలు పొందొచ్చు, కష్టాలు పొందొచ్చు, కన్నీళ్ళు పొందుకోవచ్చు. కానీ ఒకరోజు ఈ రక్షణ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? పరలోకానికి నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యమైన రక్షణ అంటే అది. చివరికి ఆఖరి 5వదిగా చెప్పి నేను ముగిస్తా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. దేవుని యొక్క వాగ్దానములు ఎన్నయ్యి ఉన్నాను కూడా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయి. చాలు, నా వైపు చూడండి. 5వది చివరిగా దేవుని మనం పొందుకున్నది ఏంటంటే వాగ్దానాలు, అంటే ప్రామిస్. ఇప్పుడు మనం చూడు, డిసెంబర్ 31కి వస్తే ఎట్లా చేస్తాం? ఎంత కనిపెట్టుకుంటాం? ఏసయ్యా నాకు మంచి వాగ్దానం, ఈ సంవత్సరంలో నాకు మంచి వాగ్దానంతో అని దాని కొరకు ఎదురు చూస్తాం, ప్రయాసపడతాం. అదేదో 2020 ఇప్పుడు ఆ డిసెంబర్ 31 రోజు తీసుకున్న వాగ్దానమే మన జీవితానికి సంబంధించింది అనుకుంటే పొరపాటు, అజ్ఞానం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్ని వాగ్దానాలు రాయించాడు అవన్నీ కూడా మన సొంతం.
ఎవరి కోసం రాయించాడు ఈ పరిశుద్ధ గ్రంథము? మన కోసమే. అంతేగాని అలా 2025లో తీసుకున్న వాగ్దానమే నాకు ముఖ్యం అనుకుంటే 2019 తీసుకున్నది వ్యర్థమనే అయిపోయిందనే కాదు. నా మాట ఒకటైనా తొలగిపోదు, తప్పిపోదు అంటాడు ఆయన. ఆయన వాక్యము శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యమైనది. పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన ఏమైనా తొలగిపోవచ్చేమో, భూలోకంలో ఏమైనా కాలిపోవచ్చేమో, నా మాట పళ్ళైనా కూడా తప్పిపో. మనకిచ్చిన నిత్య నిబంధనతో కూడుకున్న వాగ్దానం. ఆమేన్. నిత్య నిబంధనతో కూడుకున్న వాగ్దానం ఇస్తాడు ఆయన. అంటే ఈ రోజు కాదు వాగ్దానం, నేను నీకు తోడై ఉంటానంటే ఈ సంవత్సరం మాత్రమే తోడై ఉంటాడేమో, వచ్చే సంవత్సరం తోడై ఉండడేమో అనే భావన కాదు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన కడవరకు మనతో ఉంటాడు. ఉన్నతమైన వాగ్దానాలు మన దేవుడు ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలో మన కుటుంబంలో, మన బ్రతుకులో, మన జీవితాల్లో దేవుడు ఏ వాగ్దానాలు ఇచ్చున్నాడు, వాటిని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. ఆయన వాగ్దానం ఇస్తాడు. అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు, ఇస్సాకు వాగ్దానం ఇచ్చాడు, యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు, దావీదుకు వాగ్దానం ఇచ్చాడు. నీ సింహాసనం మీద నీ సంతానంలో ఒకడైనా ఉండక మానడు అని వాగ్దానం ఇచ్చాడు. మనుషుల్లో ఎవరు నిలబడలేరు, శాశ్వతం లేదని చెప్పి ఆ వంశంలో ఆయనే పుట్టాడు. యూదా గోత్రంలో ఆయన యేసు ప్రభువే పుట్టాడు. ఆయన రాజ్యము స్థిరమైనది, ఆయన రాజ్యము తరతరములు ఉండేది, నిత్యమైన సింహాసనం ఆయన ఉండేది. భూమి మీద సింహాసనాలు పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. 5 సంవత్సరాలు ఒకసారి పదవులు మారుతాయి. పరలోక రాజ్యములు ఆయన రారాజు అయి ఉన్నాడు. ఆ సింహాసనం ఎవరు? దాని మీద ఎవరు ఆక్రమించుకునేది కాదు, అధికారంతో పొందుకునేది కాదు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన శాశ్వతమైన రాజు, నిత్యమైన రాజు, ఉన్నతమైన రాజు. ఆ రాజ్యంలో ఆయన మాత్రమే యుగ యుగములు ఆయన రాజ్యం చేస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో నేను నన్ను చేరస్తానది దేవుడు మనకిచ్చిన ఉన్నతమైనటువంటి వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యంలో, ఈ రాజ్యంలో కొన్ని అన్ని పోతాయి, ఒకరోజు పోతాయి. మనకు తెలుసో లేదు, కొన్ని సముద్రంలో కొన్ని ప్రాంతాలు కనుక్కున్నారంట. ఒకప్పుడు అవి ఒక పట్టణాలంట. కాలక్రమేణా కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాలు గడిచే కొలది ఆ యొక్క సముద్రం ఏమైంది? పెరిగి ఆ పట్టణాలన్నీ ఇప్పుడు మనం చూస్తుంటే ద్వారకా ఎక్కడ ఉందంట? సముద్రంలో ఉందంటారు. ద్వారకా లేదని కాదు, ద్వారకా ఉంది, సముద్రంలో ఉందంటారు. ఈ కాలక్రమేణా ఏమై సముద్రంలో మునిగిపోయాయి. ఈ దేశాలు ఇప్పుడుండే భూమి కూడా, ఇప్పుడుండే మన దేశంలో కూడా ఒకరోజు పోతాయి. ఏమి శాశ్వతం కాదు. లోకమే శాశ్వతమే కాదు, అశాశ్వతమైనది. యేసుప్రభు మనకు చెప్పాడు. మరి శాశ్వతమైనది ఏంటి? ఆయన రాజ్యం. ఆ రాజ్యంలో నిన్ను నన్ను ఒకరోజు చేరస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం గొప్పది. ఆ నిత్యమైన రాజ్యంలో నిత్యము ప్రభుతో ఉండే ఉన్నతమైనటువంటి భాగ్యం ప్రభు మనకు దయచేయబోతున్నాడు. మోకాళ్ళ మీదకి వద్దాం. ప్రభు మనతో ఈ రాత్రికాల స్నానం మనకి ఇచ్చినటువంటి గొప్ప కార్యాలు దేవుడు అంటున్నాడు కదా, ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందుకొనిచున్నాం. ఆయన పరిపూర్ణతలో నుండి. దేవుడు పరిపూర్ణుడు. ఆయన ఎంత పరిపూర్ణుడయ్యా అంటే ఇప్పుడు కృప చూపించి రేపు పొద్దున్న ఒక నూతనమైన కృప చూపిస్తున్నాడు. ఈరోజు ఏ కృపతో నన్ను దేవుడు ప్రేమించాడో అదే కృపతో రేపు దేవుడు మనల్ని ప్రేమించట్లే. రేపు నూతనమైన కృపతో, ఆమేన్, ఉన్నతమైన కృపతో దేవుడు ప్రతిరోజు మన ఎడల ఆయనకు నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నదంట. విలాపవాక్యంలో 3వ అధ్యాయంలో మన ఎడల ఆయనకు నూతనమైన వాత్సల్యత పుట్టుచుంటుందంట. రోజు దినదినము నీ వాత్సల్యత మా ఎడల పుట్టుచున్నదయ్యా. అనుదినము నువ్వు మా భారంలో నీవు భరించుచున్నావు. ప్రతిరోజు భరిస్తున్నాడు. ఈరోజు ఏదో చేయొచ్చు, రేపేదో చేయొచ్చు, అన్నీ భరిస్తున్నాడు. సమస్తం భరిస్తున్న దేవుని కృప మాత్రం మనల్ని విడిచిపెట్టలే. ఆయన పరిపూర్ణత చేత మనం కృప వెంబడి కృపను పొందుకొనిచున్నాం. నిజమే యేసయ్య, నేను అనేక సార్లు పరిపూర్ణత నాలో లేకపోయినా కూడా నీవు నా ఎడల కృప చూపిస్తున్నా. ఆ కృప మాత్రమే కాదు, కృప వెంబడి కృపను నా జీవితంలో, నా కుటుంబంలో, నా బ్రతుకులో, నేనుంటున్న సమాజముల పట్ల నువ్వు చూపిస్తున్నందుకు నీకు వందనాలు. ఇదేంటయ్యా అంటే ఇది దేవుని వలన పొందుకున్న వరం. ఇది ఈ కృప నా జీవితంలో ఒక వరం. ఇటు వరం నాకు దయచేస్తావు. ఈ వరం పొందుకోవడానికి నేనేమో ఘోరమైన తపస్సులు చేయలేదు, త్యాగాలు చేయలేదు, నీ కొరకు నేను ఏమి చేయలేదు, నేను నీ కొరకు ఏమి విడిచిపెట్టలేదు. కానీ నా జీవితంలో నువ్వు వరం ఇచ్చావు. నువ్వే నా కొరకు పరలోకం విడిచి వచ్చావు. నీవే నా కొరకు ఈ లోకంలోనికి దిగి వచ్చావు. నేను నిన్ను సమీపించలేనప్పుడు నీవే నా సమీపానికి వచ్చావు. నేను నిన్ను చేరలేనప్పుడు నీవే నా చెంతకు వచ్చావు. ఎంత గొప్ప ప్రేమమయుడివి. ఈరోజు నా జీవితంలో ఉన్న కృప ఇది నీ వలన పొందుకున్న గొప్ప వరం. ఇటు దేవుని వలన నా జీవితంలో అనేక నేను పొందుకున్నానయ్యా. నీ వలన నా జీవితంలో ఇదిగో ఈరోజు నేను నా దేహంతో నేను బ్రతుకుతున్నానయ్యా అంటే, నేను అనే పదం నేను పలకగలుగుతున్నానంటే నీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నదనే విషయం మాతో మాట్లాడుతుంది. నిజమే, ఈ దేహం అనేక మంది దేహాలు మట్టికి మన్నై ధూళికి ధూళై ఈ లోకంలో కలిసిపోతున్నప్పటికీ కూడా ఈరోజు ఇదిగో నేను సజీవుడినై యెహోవా క్రియలను వివరించుదనన్నట్టుగా నన్ను బ్రతికించజేసినావు.
నీకు వందనాలు. అంత మాత్రమే కాదు, రెండవదిగా నాకు నీ దయ వలన దీర్ఘాయువును కలుగు చేస్తున్నా. ఈరోజు నా జీవించే సంవత్సరాన్ని అదుపు చేస్తున్నా. నా బిడ్డలకు, నా కుటుంబానికి, నాకు నేను జీవిస్తున్నాను. ఒక సంవత్సరాన్ని పెంచుకున్నాను నా జీవితంలో అంటే నిజమే నీ దయను బట్టే. నీ దయ లేకపోతే నేను బ్రతకలేను. ఇన్ని దినాలు నీ దయలో నన్ను కాపాడుతూ వచ్చావు, నన్ను రక్షిస్తూ వచ్చావు. మూడవదిగా నీ దేవుని వలన ప్రేమించబడుతున్నాను. నీ వలన నేను ప్రేమించబడే వ్యక్తిని. ఒక గొప్ప వ్యక్తిని తన ఇంటికి చేర్చుకుంటే మిగిలిన వారందరూ గొప్పగా చూస్తారు. ఆయన అమ్మో నీకు మోదీ తెలుసా, ఏమో నీకు మినిస్టర్ తెలుసా అని మనం గొప్పగా చూస్తారు. మన కానిస్టేబుల్ తెలుసా అని చెప్తే మనం గొప్పగా చూస్తారు. ప్లీజ్ మాకు ఏదైనా రికమెండేషన్ చేయని. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమను పొందుకున్న వారం మనం. దేవుని ప్రేమ బహు విలువైనది. అటు విలువైన ప్రేమను పొందుకున్న ప్రజలు మనం. దేవా నీ ప్రేమ గొప్పది. అంత గొప్ప ప్రేమ నా ఎడలో చూపిస్తున్నా. నీకు వందనాలు. నీ ప్రేమ చేత నన్ను నడిపిస్తున్నా. నీ ప్రేమ చేత నన్ను పోషిస్తున్నా. నీ ప్రేమ చేత నన్ను సంరక్షిస్తున్నా. నీ ప్రేమ చేత నన్ను భద్రపరుస్తున్నావు. నీకు వందనాలు. అంత మాత్రమే కాదు, నాలుగవదిగా ఆయన వలన రక్షణ పొందుకో. ఉన్నతమైన రక్షణ, గొప్ప రక్షణ, అమూల్యమైన రక్షణ, శ్రేష్టమైన రక్షణ. ఈ రక్షణ ఇవ్వటానికి గొర్రెల యొక్క, మేకల యొక్క రక్తం వలన కాదు, కానీ అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన రక్తం వలన, యేసు క్రీస్తు రక్తం వలన మనము విమోచించబడి పొందుకున్న ప్రజలం. ఇప్పుడు మనం ఏ ప్రజలం అంటే యేసు క్రీస్తు చేత రక్షించబడిన ప్రజలం. మనకి ఏ శిక్షా విధి లేదు. ఈ లోకంలో ఏ శిక్షా విధి లేదు. ఏది కూడా మన మీద నేరరోపటానికి వీలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు సమస్తమైన దోష శిక్షను నీ నిమిత్తం, నా నిమిత్తం, మనందరి నిమిత్తం భరించి గొప్ప రక్షణ, గొప్ప విడుదల, విమోచన మన కొరకు ప్రకటించాడు. ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్నవారు మరణంలోనికి రాక జీవములోనికి దాటి ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నాం. ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో పాలుభాగస్థలం, క్రీస్తు రాజ్యంలో పాలుభాగస్థలం ఉండాలని ఐదవదిగా ఆయన అంటాడు. ఆయన వలన మనకు వాగ్దానములు కలిగి ఉన్నవి. ఉన్నతమైన వాగ్దానం, ప్రామిస్. దేవుడు మనకు ప్రమాణం చేస్తున్నాడు. ఆయన ప్రమాణం నిలిచి ఉండేది. అబ్రహాంకి ఇచ్చాడు, నిన్ను బట్టి భూలోకం సంతానములన్నీ దీవించబడినాడు. అబ్రహాంలో విశ్వాసమును బట్టి మనం కూడా దీవించబడాలని. అబ్రహాం ఏ దేవుని విశ్వాసం ఉంచి దీవించబడ్డాడో, ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఆ దేవుని విశ్వాసం ఉంచి అబ్రహామును, ఇస్సాకును, యాకోబులను ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు, దీవించాలని ఇష్టపడుతున్నాడు. ఎంతగా ఆశీర్వదించాలనుకుంటున్నాడో తెలుసా? పరలోకముందున తండ్రికి మహిమ కలిగినంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఆమేన్. దేవా మమ్మల్ని ఫలింపు చేయండి, మమ్మల్ని దీవింపు చేయండి, మమ్మల్ని వృద్ధి కలుగు చేయండి. ఎంతగా అంటే ఈ లోకంలో మీ నామానికి మేము మహిమ తెచ్చేంతగా, మహిమ మా ద్వారా నీ నామానికి కీర్తి కలిగినంతగా మమ్మల్ని మీరు వృద్ధి కలుగు చేయుదురుగాక, ఫలింపజేయుదురుగాక, నడిపింపజేయుదురుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అందరము